సూర్యాపేట జమ్మిగడ్డలో విద్యుత్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ఆర్టిజన్ కార్మికులను తక్షణమే శాశ్వత హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. అరకొర జీతాలతో కార్మికులు కుటుంబాలను పోషించలేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యలను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కార్మికులకు అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. డిమాండ్ కావచ్చు, అదేవిధంగా ఎంగేజ్డ్ సర్వీస్ రూల్స్ నుండి మరి శాశ్వత రూల్స్లోకి కన్వర్షన్ చేయాలనేటటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ని తక్షణమే పరిష్కరించాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కార్మికులందరూ కూడా ఐక్యమై మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి నిలదీసేటటువంటి పరిస్థితికి మరి వస్తూ ఉంది. ఇవాళ ఒక కార్మికులే కాదు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులే కాదు, అన్ని శాఖల నుంచి, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఏదైతే ఇవాళ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ఆ విధానాన్ని ఎత్తేసి మరి ఒక కార్పొరేషన్ ద్వారా చేయాలనేటటువంటి డిమాండు చాలా బలంగా ఈ యొక్క రాష్ట్రంలో కనబడతా ఉంది. కానీ ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఆ ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల మీద అన్నిటి మీద కూడా హామీలు ఇచ్చి మరి ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోయేటటువంటి సంస్కృతిని విడనాడి మరి వాళ్ళ ఈ ప్రజలు ప్రభుత్వం నడుస్తున్నదంటే మరి యొక్క కింది స్థాయిలో ఉండబడినటువంటి ఈ కార్మికుల యొక్క పని వాళ్ళ యొక్క నిబద్ధతతో మాత్రమే అనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోయి మరి వాళ్ళ ఏసీ రూములలో ఉండి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మంత్రివర్గం ఆలోచించాల్సినటువంటి సందర్భం. వారి నియోజకవర్గాల్లో ఇవాళ 24 గంటల కరెంటు ఇస్తున్నామని ఆయన ఏసీ రూమ్లో కూర్చొని మాటలు చెప్తా ఉంటాడు. 24 గంటల కరెంటు ఆ ప్రజలకు అందుతుందంటే దానికి కారణమైనటువంటి కార్మికులు ఎవరు? ఆ కార్మికులలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది? మరి ఒకే డిపార్ట్మెంట్లో అనేక రకాలైనటువంటి రూల్స్తోనే, అనేక రకాలైనటువంటి వ్యత్యాసమైనటువంటి జీతాలతోని మరి ఆ యొక్క జీవితాలు వెల్లదీస్తున్నటువంటి ఆ కార్మికుల యొక్క కష్టాల గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఆయా స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క శాసనసభ్యుల యొక్క బాధ్యతగా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఆ యొక్క శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి మీరు చేయాల్సినటువంటి పని మీరు చేయనప్పుడు మిమ్మల్ని పక్కకు జరిపి మరి ఆ పనులు కూడా చేసుకునేటటువంటి స్థితిలోకి ఈ వర్గాలు తయారవుతున్నాయనేటటువంటి వాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైతే ఈ రాష్ట్రంలో సమస్యలు లేనటువంటి మరి వాతావరణం ఉంటుందనేటటువంటి ఒక ఆలోచనతోని సకల జనులు కలిసి ఏర్పాటు చేసినటువంటి మరి అనేక రకాల పోరాటాలతోని, అనేక రకాల బలిదానాలతోని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు వారి పాలనలో మరి ఆ యొక్క 3-4% లేనటువంటి వర్గాలు మాత్రమే బంగారుమయమైనటువంటి పరిస్థితి. మరి ఆనాడు ధనిక రాష్ట్రంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చి మరి ఎక్కడ కూడా ధర్నాలు, రాష్ట్రనౌకలు లేనటువంటి రాష్ట్రంగా మారుస్తా అని చెప్పి మరి ధర్నా చేసేటటువంటి ధర్నా చౌకుల్ని ఎత్తేసింది తప్ప మరి ఆ యొక్క వర్గాలలో ఉన్నటువంటి బతుకులలో మాత్రం ఎలాంటి మార్పులు తీసుకురానటువంటి మరి ఆ యొక్క ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఐక్యమై మరి బొంద పెట్టినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకున్నటువంటి చరిత్ర. మరి అదే పునరావృతం అయితే మరి ఇవాళ ఆ ప్రభుత్వాన్ని బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి యొక్క అన్ని నియోజకవర్గాలు, అన్ని మండల హెడ్ క్వార్టర్లలో మరి ఇవాళ మండు టెండర్లలో మరి యొక్క కార్మికులంతా మరి నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి వాళ్ళ న్యాయమైనటువంటి సమస్య మీద మరి వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గంలో చర్చించాల్సినటువంటి మరి ఎమ్మెల్యేలు కానీ మరి ఎమ్మెల్సీలు కానీ ఇవాళ ఇటు వంకల కూడా